ప్రభునందు ప్రియమైన ఈ మరణత మేల్కొలుపు అనేటువంటి టీవీ కార్యక్రమానికి ఇచ్చేసి మరి చక్కగా వీక్షిస్తూ ఎంతో దీవెన పొందుతున్నటువంటి ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మరి మనలను ఆశీర్వదిస్తూ ఆయన కృపలో బలపరుస్తున్నటువంటి దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి 21వ వచనం మనం గమనించినట్లయితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. గమనించారా? ఆమె అనగా ఎవరు? కన్యకైనటువంటి మరియా ఒక కుమారుని కంటుంది. కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి అభిషక్తుడు. కాబట్టి ప్రభు సన్నిధానములో మనం గమనించినట్లయితే చూడండి, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పి వ్రాయబడి ఉంది. అంటే రక్షకుడు ఈ లోకానికి అవతరించడానికి, రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉద్భవించడానికి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము అద్భుతం. ఆయన జన్మ విధానమే అద్భుతం. యేసుక్రీస్తు ప్రభులు వారు మరి ఈ లోకములో జన్మించినట్లుగా జన్మించిన వారు లేరు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో పాపం అంటకుండా పరిశుద్ధంగా జీవించిన వారు మరి ఈ లోకములో లేరు. మరి యేసుక్రీస్తు ప్రభువలే మరి ఆయన నడక, ఆయన యొక్క విధానము, ఆయన మాట తీరు, మరి ఆయన చేసిన అద్భుతాలు ఈ లోకంలో ఎవ్వరూ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభుల వరే పుట్టినవారు లేరు. యేసుక్రీస్తు ప్రభుల వరే ఆయన జీవించిన వాళ్ళు లేరు. యేసుక్రీస్తు ప్రభుల వరే అద్భుతాలు చేసిన వారు లేరు. యేసుక్రీస్తు ప్రభుల వలె ప్రజలందరి కొరకు, మానవులందరి కొరకు అందరి యొక్క శిక్షను భరించి మరి తానే శిలువలో మరణించి ఆయన మరలా తిరిగి ఆ 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచినట్లుగా మరి లేచిన వారు కూడా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము పరిశుద్ధాత్మ వలన ఆయన పరిశుద్ధంగా జన్మించాడు, ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ఆయన అద్భుతాలు, మహద్భుతాలు, ఆయన చేసిన అద్భుతాలు ఈ లోకంలో ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే కుంటివారికి నడకనిచ్చారు, గుడ్డివారికి చూపునిచ్చారు, చెవిటి వారికి వినికినిచ్చారు, మోగవారికి మాటనిచ్చారు, కుష్ఠరోగులు శుద్ధులు చేశారు, చనిపోయిన వారిని కూడా సజీవులుగా ఆయన లేపారు. మరి ఇలాంటి అద్భుతాలు ఈ లోకంలో ఎవరైనా చేశారా? ఎవ్వరికి కూడా సాధ్యం కానటువంటి కార్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారే చేశారు. బిడ్డలారా, ఇది మనం గమనించినట్లయితే ఇదిగో చూడండి, ఆయన సర్వమానవాళి పాప పరిహారార్థం కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణమును పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి తాను చెప్పినట్లే తిరిగి మరలా 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచినట్లుగా లేచిన వారు కూడా ఎవరు లేరు. ఆయన మరలా చెప్పారు, ఆయన ఆరోహణుడై వెళ్ళేటప్పుడు చెప్పారు, తిరిగి మరలా నేను మొదటి రాకడలో ఎలా వచ్చానో ఆ కార్యాలన్నీ నేను ఎలాగ సమాప్తం చేశానో అలాగే నేను వెళ్ళి మరలా తిరిగి 2వ రాకడలో వస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా తిరిగి మరలా దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళతాను అని కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఆయన ఆరోహణుడయ్యాడు. మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే మరి ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. దేవునికి స్తోత్రం. ఇది మనం గమనించినట్లయితే మరి వారి పాపముల నుండి, పాపములు అంటే మానవులు ఈ రోజున మనం చూస్తున్నట్లయితే ప్రతి మనిషి కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అనుకున్నటువంటి ఆ మోక్షానికి లేక ఆ స్వర్గానికి లేక ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలని ఎన్నో యజ్ఞాలు, యాగాలు, పుణ్య కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలు ఎన్నో మనుషుడు చేస్తూ ఉన్నాడు. కానీ అసలైనటువంటి మార్గాన్ని కనుగొనలేకపోతూ ఉన్నారు. ఈ లోకములో ఎవరి ద్వారానైతే మనం మరి మోక్షానికి చేరతామో, ఎవరి ద్వారానైతే మనం అనుకున్న స్వర్గానికి చేరుకుంటామో, ఎవరి ద్వారానైతే ఆ పరలోక రాజ్యానికి చేరుకుంటామో ఆ ప్రభు ఎవరో ఎరిగి ఉండి కూడా చాలామంది ఎరగమన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ ఒక కుమారుని కనును ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. తన ప్రజలు ఎవరు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తన ప్రజలే, దేవుని ప్రజలే. సృష్టికర్త అయినటువంటి దేవునికి మరి ఆ జాతి అని ఈ జాతి అని లేదు, ఆ కులమని ఈ కులమని లేదు, మరి నల్లవారని లేదు, తెల్లవారని లేదు, మరి పొరుగువారని కాదు, పొట్టువారని కాదు, అందరూ కూడా ఆయన ప్రజలై ఉన్నారు బిడ్డలారా. అందుకనే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు భక్తుడు రోమపత్రికలో 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. 23వ వచనంలో, కనుకనే ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నీవు ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువు నా పాపములు క్షమించడానికి, నా పాపముల నుండి నన్ను విడిపించడానికి, నా యొక్క బంధకాల నుంచి శర నుండి నన్ను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన రోజు ఈ క్రిస్మస్ పండుగ రోజు అని నిజముగా విశ్వసించినట్లయితే, విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా వారు రక్షణ పొందుతారు. ఎందుకంటే ఈ మాటను మనం గమనిస్తే మరి అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట ఉంది చూడండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, మరి ఈ లోకములో రక్షణ అనేది ఎవరి వలననూ రక్షణ కలగదు, ఎవరి వలననూ రక్షణ కలగదు. మరి ఈ నామమునే అంటే యేసు నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము, పరలోక రాజ్యానికి చేరుకోలేము. కాబట్టి ఎవరి వలన ఈ లోకములో ఎవరి వలన మనం రక్షణ పొందలేము, కానీ యేసు నామం వలననే మనం రక్షణ పొందాలి. యేసు నామం ద్వారానే మన మోక్షానికి, ఆ పరలోకానికి మనం చేరుకోవాలి. కాబట్టి మరి యేసు నామము మనల్ని రక్షించే నామము, యేసు నామము మనల్ని స్వస్థపరిచే నామము. యేసు నామములోనే దయ్యాలను వెళ్ళగొట్టాడు యేసు ప్రభు. యేసు నామములోనే అద్భుతాలు జరిగించాడు యేసు ప్రభు. యేసు నామములోనే స్వస్థత కార్యాలు జరిగినాయి. యేసు నామము ద్వారానే ఈ రోజున మనుషులు తమ చెడు మార్గాలను విడిచి జీవ మార్గములోనికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ నామం వలన రక్షణ కలగదు, యేసు నామములోనే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున కూడా రక్షణ కలగదు. అందుకనే మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా చెప్తూ ఉంటాడు. మరి 3వ కీర్తనలో 8వ వచనంలో ఏం చెప్పాడు అంటే, అక్కడ మనం గమనించినట్లయితే రక్షణ యెహోవాది,
నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకు నీ ఆశీర్వాదం వచ్చునుగాక. అంటే ఎవరైతే రక్షించబడతారో, తమ పాపముల నుండి, శాపము నుండి విమోచించబడి యేసు రక్తంలో కడగబడి ఎవరైతే రక్షణ పొందుతారో, రక్షించబడినటువంటి వారి మీదకి దేవుని ఆశీర్వాదము దిగి వస్తుంది. గమనించారా బిడ్డలారా? ఈ రోజున చాలామంది కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఎన్నో రీతులుగా బాగుపడాలని, ఆశీర్వదించబడాలని, వర్ధిల్లాలని. ఎవరికి ఉండదు చెప్పండి? అందరికీ ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ ఆశీర్వదించబడాలి, అందరూ వర్ధిల్లాలి అని ఉంటుంది. కానీ చాలామంది అనుకుంటారు కానీ అనుకున్నట్లుగా ఆశీర్వదించబడలేకపోతున్నారు. చూశారా? ఇక్కడ దేవుని లేఖనం ఏం చెప్తుందో మీరు గమనించారా? రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అని. చూశారా? అంటే రక్షణ పొందకుండా ఉన్నంత కాలము ఆశీర్వాదం నీ మీదకి రాదు. కారణం ఏంటంటే శాపము ఆశీర్వాదము కలిసి కాపురం చేయలేవండి. శాపము ఉన్న చోట ఆశీర్వాదం దిగదండి. ఉదాహరణకి నూనెను కలుస్తుందా చెప్పండి? నూనె సీసాలో నీళ్లు పోసి చూడండి, నూనె కలవదు. పాలు నీళ్లు కలుస్తాయి కానీ నూనె నీళ్లు కలవండి. అలాగనే మనం గమనించినట్లయితే పాలు నీళ్లు కలిసినట్లుగా రక్షణ ఆశీర్వాదము కలిసి నీ మీదకి రావాలి. అది రావాలి అంటే రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తుని నీ రక్షకుడుగా నీవు అంగీకరించిన రోజున వెంటనే నీ మీద ఉన్నటువంటి శాపము, పాపము, దరిద్రత తొలగిపోయి తరతరాల నుంచి నీ మీద ఉన్నటువంటి ఆ దరిద్రత, శాపమంతా కొట్టివేయబడి నీ మీదకి దేవుని ఆశీర్వాదము దిగివచ్చునుగాక. ఆమేన్. కనుకనే ఈ మాటలు విశ్వసిస్తున్నటువంటి నీ జీవితంలో ఇప్పటి వరకు యేసుక్రీస్తుని నువ్వు రక్షకుడుగా, సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే ఈరోజే ఎందుకు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించకూడదు? ఆయన ఇచ్చే రక్షణ పొందుకుని ఆ రక్షణతో పాటు ఆయన బిడ్డగా, ఆయన వారసుడిగా మార్చబడి ఆయన ఇచ్చే సకల ఆశీర్వాదములు ఎందుకు పొందుకోకూడదు? ఇంతకాలము ఏదో రకమైనటువంటి వేదంలో ఉన్నావేమో, ఏదో రకమైనటువంటి భ్రమలో ఉన్నావేమో. ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభుని నీ రక్షకుడుగా, సొంత రక్షకుడుగా అంగీకరించి ఇప్పుడే ఈ క్రిస్మస్ మాసంలో, ఈ పండుగ దినాలలో నైనా యేసు ప్రభువురా నీవు నాకు కావాలి అని నువ్వు పశ్చాత్తాపంతో ప్రభువుని నీ ఇంట్లోకి చేర్చుకో. ఎవరి ఇంట్లోనికైతే యేసుక్రీస్తు ప్రభు వస్తారో, ఎవరి కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు ప్రవేశిస్తారో ఆ కుటుంబాలు అవన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాయి బిడ్డలారా. కనుకనే దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నటువంటి మనము మరి చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన కుటుంబాలు ఒకప్పుడు ఎంతో మరి దీనవస్థలో ఉన్నటువంటి వారు ఈ రోజున ఎంతో ఆశీర్వదించబడి యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షులుగా జీవిస్తున్నారు. కనుకనే ఇదిగో చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనను మీరు వెంబడించుడి అని బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని గూర్చి మరి మాట్లాడుతూ వచ్చారు. లోక పాపములను, లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళి మీద ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తొలగించడానికి, తీసివేయడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చదివినప్పుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను అని
మరి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. నేను ఎన్నెన్నో పాపాలు చేశాను, సంఘాలను పాడు చేశాను, ఎంతోమందిని చెరసాల్లో వేసి హింసించాను, రకరకాలుగా దూషించాను. అదే 12వ వచనంలో ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమన్నాడు? పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన ఈ క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు యేసు క్రీస్తు ప్రభు నాకు అవసరం లేదని, యేసు ప్రభు నాకు సంబంధించిన దేవుడు కాదని దూషించి అనేక రకాలుగా హింసించి సంఘాన్ని చాలా బాధలు పెట్టి అనేక మందిని హింసించినటువంటి హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలును మరి యేసుక్రీస్తు ప్రభు దర్శించి తన యొక్క రక్షణ భాగ్యాన్ని ఆయనకు అనుగ్రహించిన తరువాత ఆయనలో గొప్ప మార్పు వచ్చి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు. అంటే పౌలు భక్తుడు నిజంగా చాలా విద్యావేత్త, చాలా మేధావి, చాలా గొప్ప ఉన్నతమైన చదువులు చదివినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన అంటాడు, తన్ను తాను తగ్గించుకుని ఇప్పుడు ఏమంటున్నాడంటే మరి పాపులలో నేను ప్రధానుడను అంటాడు. అంటే పాపులలో నేను ప్రధానుడను, మరి పరిశుద్ధులలో నేను అత్యల్పుడను అంటాడు. తన్ను తాను తగ్గించుకుని ఈ వాక్యము మరి మనకు అందిస్తూ ఉన్నాడు. కనుకనే గమనించండి బిడ్డలారా, మరి ఎఫెసీ పత్రిక మరి 2వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మరి ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు క్రీస్తు ప్రభు మానవులను బ్రతికించడానికి, బాగు చేయడానికి, బలపరచడానికి, తరువాత ఈ లోకంలో జీవించినంత కాలము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ పొంది ఆయనిచ్చే ఆశీర్వాదాన్ని పొంది ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నటువంటి మనలను క్రీస్తు యేసు మనను బ్రతికించడానికి లోకానికి వచ్చాడు. మనం బ్రతికిన వారమై సజీవులుగా జీవిస్తూ ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. చూడండి, హెబ్రీ పత్రిక మరి 7వ అధ్యాయము 25వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనుంది? ఈయన అంటే యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. చూసారా, ఆయన మనకు 26వ వచనం కూడా మనం చదివితే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. చూశారండి, మనకు సరిపోయిన వాడు, ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని విడిపించడానికి, రక్షించడానికి మనకు సరిపోయిన వాడు, సాలినవాడు. చూసారా, మనం సాధారణంగా మరి మనం చదువుకోవాలంటే పిల్లలను ఏ మంచి స్కూల్లో మరి చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారని ఆలోచన చేస్తాము. అంతేకాకుండా మనం ఒక ఇల్లు కట్టాలన్నా, ఆ స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా, ఏ పొలం అయితే మనకు ఉపయోగపడుతుందో, ఏ ఇల్లు అయితే మనకు దీవెనకరంగా ఉంటుందో ఆ ఇంటిని గూర్చి కూడా చాలాసార్లు ఆలోచన చేస్తాము. పొలాన్ని గూర్చి అనేక లక్షల రూపాయలు పెట్టి పొలం కొంటున్నాం, లక్షల రూపాయలు పెట్టి గృహాన్ని కొంటున్నామంటే
దాని గురించి ఎన్నో రీతులుగా మనం ఆలోచన చేస్తాము. వాస్తు బాగుందా, అటు ప్రక్కకు వెళ్ళాలా, ఇటు ప్రక్కకు వెళ్ళాలా, ఎటు ప్రక్కకు వెళ్తే ఏ విధంగా అయితే మనకు బాగుంటుందని చెప్పి చాలా రకరకాలైనటువంటి మరి ఆలోచనలు చేసి 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 ఇది పర్వాలేదు, ఇది మనకు ఆమోదయోగ్యంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకున్నప్పుడు చక్కటి గృహాన్ని కొంటాం, చక్కటి పొలాన్ని కొంటాం, చక్కటి స్థలాలను కొంటాం. ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం బిడ్డలారా. మరి మన ఆత్మ రక్షణ విషయంలో మనం ఆలోచన చేసుకోవద్దా? మన ఆత్మ ఈ లోకములో కొంతకాలం ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టి కొంతకాలం అనుభవించి ఆ గృహాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి వెళ్ళిపోయేటువంటి ఆ గృహాన్ని గూర్చి, ఆ పొలాన్ని గూర్చి, స్థలాన్ని గూర్చి ఎన్నో ఆలోచనలు తీసుకుంటాం కదా. మరి అటువంటి అప్పుడు శాశ్వతంగా ఉండేటువంటి నివాసము అదే పరలోక రాజ్యము, శాశ్వతంగా ఉండే నిత్య రాజ్యము. ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఎవరి ద్వారానైతే మనం అక్కడికి వెళ్తామో, ఎవరి ద్వారానైతే అందులో ప్రవేశిస్తామో, ఎవరి ద్వారానైతే మనకు అక్కడ మరి ప్రవేశం దొరుకుతుందో అది మనం ఆలోచన చేసుకోవద్దండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వ్రాయబడిందో. హెబ్రీ పత్రిక మరి 7వ అధ్యాయము మరి 25వ వచనంలో మనం చదువుకున్నాం కదా. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకును మరి నిరంతరము జీవించుచున్న దేవుడు మన యేసయ్య. మరి వారిని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. రెండవదిగా ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు అక్కడ. దేవుడు మన రక్షకుడు, మన ప్రభు ఎలాంటి వాడో చెప్తున్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనకు సరిపోయినవాడు అంటే మనల్ని తీసుకువెళ్ళడానికి సరిపోయినవాడు. మన కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా సిద్ధం చేసడానికి సరిపోయిన దేవుడు మన యేసయ్య. అందుకనే మనం ఆ మాటను మీరు గమనించినట్లయితే బిడ్లారా, మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7, 8 వచనాలు మరి 9 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉంది అంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి ఆయన మనలను పవిత్రులుగా చేసి, ఆయన పరిశుద్ధుడు గనుక మరి నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ పరిశుద్ధులు మాత్రమే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని ప్రభు చెప్పారు. అందుకనే మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా మరి మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానములో ఈ రోజున ఈ వాక్య వర్తమానం వింటున్నటువంటి మీ జీవితాల్లో ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించకపోతే, ఇదిగో ఈ సందేశమును వినిన తర్వాత అయినా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా మీరు అంగీకరించండి. ఆ పరలోక రాజ్యానికి వారసులు కండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆ పరలోక రాజ్య వారసులుగా దేవుడు మిమ్మల్ని సిద్ధం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ బిడ్డలను ఆశీర్వదించండి. నాయనా, రక్షణ పొందిన నీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించండి, బహుగా దీవించండి. పరలోక రాజ్యానికి చేరేంత వరకు విడవక ఎడబాయక నడిపించండి నాయన. అంతేకాదు ప్రభువా, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా మరి ఇంకా ఆలస్యం చేస్తున్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి మరి మంచి రక్షణ భాగ్యమని
అంగీకరించి, నేను రక్షకుడు అంగీకరించి పరలోక రాజ్య వారసులుగా వారిని సిద్ధం చేయండి. యేసు నామములో ప్రార్థించి బిడ్డలను దీవిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలు.